సార్. రమేష్ రా సేపు ఉంటుంది. మే 15వ తారీఖున 168 పనులని దాదాపు 17 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో శంకుస్థాపనలో కూటమి నాయకుల సమక్షంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. అయితే శంకుస్థాపన ఏదైతే గత నెల మే 15న శంకుస్థాపన చేశామో ఈ 168 పనులు కూడా శంకుస్థాపన చేసిన రోజే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. 60 రోజుల లోపల, అంటే జూలై 15 లోపల ఈ 168 పనులు కూడా 17 కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తామని మీ ద్వారా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నిత్యం ఎక్కడికక్కడ వర్కులు జరిగే డివిజన్ల ఏరియాల్లో అటు కూటమి నాయకులు కానీ, స్థానికంగా ఉన్న ప్రజలు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు నిత్యం కూడా ఆయా శాఖల అధికారులతో, అదేవిధంగా ఆ పనులు చేసే కాంట్రాక్టర్లతో నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నారు, వారితో సమీక్ష చేస్తున్నారు. ఆ డివిజన్లో జరిగే వర్కులు నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయా, అనుకున్న టయానికి జరుగుతున్నాయా అని మరలా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కూడా మేము కూడా స్థానికంగా ఉన్న నాయకులు ప్రజలతో కలిసి ప్రతినిత్యం కూడా ఏదో ఒక డివిజన్లో పర్యటిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతినిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజుకి ఈ 168 వర్కులు మనం శంకుస్థాపన చేసి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో దాదాపు 80 పనులు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. 168 వర్కుల్లో ఈ 30 రోజుల్లో 80 పనులు పూర్తయినాయి. అదేవిధంగా 69 పనులు అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, అంటే పనులు జరుగుతున్నాయి. ఇంకా 19 పనులు మొదలు పెట్టాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు జూలై 15 ఏదైతే 60 రోజులు అనుకున్నాం దాని లోపలే పూర్తి చేసి, ఎందుకంటే జూలై 15 మనం ప్రారంభోత్సవం చేయాలంటే ఏదైతే బ్యాలెన్సు 19 వర్కులు స్టార్ట్ చేయాలో అవి కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. జూలై 1వ తారీఖుకి పూర్తిగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ఆ క్యూరింగ్ పీరియడ్ 15 days తీసుకొని జూలై 15లో మనం ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది. కాబట్టి అధికారులకు కూడా సూచన చేశాం, ఈ 15 రోజుల లోపల ఆ 19 పనులు కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా అధికారులకి నిన్నటి రోజున శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చామో 60 రోజుల్లో పూర్తి చేస్తామని జూలై 15వ తారీఖులో తప్పకుండా పూర్తి చేసి ఏదైతే పనులు జరుగుతున్నాయో నాణ్యత ప్రమాణాలతో పూర్తిగా ప్రజలకు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ
సార్